ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపక్షాల అనుమానాలకు ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు సార్. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా అంశాలను కూడా ప్రస్తావించారు. దానిలో ముఖ్యంగా చెప్పింది సింధూర్ను ఆపాలని ఏ దేశ అధినేత చెప్పలేదు అని చెప్పి. దీని మీద రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు సార్. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్ని తిప్పికొట్టే ధైర్యం మోదీకి లేదు. ఇందిరకు ఉన్న ధైర్యంలో మోదీకి కనీసం 50% ఉన్నా కూడా ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని చెప్పి పార్లమెంట్లో మోదీ ప్రకటించాలి అని చెప్పి చాలామంది అడుగుతున్న ప్రశ్న, ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు కదా సార్. రీసెంట్గా థాయిలాండ్ కంబోడియా యుద్ధాన్ని ఆపే సమయంలో కూడా ఆయన మళ్ళీ 26వసారి ఇండియా పాకిస్తాన్ల యుద్ధాన్ని ఆపాను అని చెప్పి ఆయన ప్రస్తావించారు. కానీ ఈ చర్చలో కూడా ప్రధాని మోదీ ఎక్కడా కూడా ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదు. అండ్ ట్రంప్ చెప్పలేదు అని చెప్పి గట్టిగా ఖండించలేదు. కారణం ఏంటి అంటే అన్నాడు. వాస్తవంగా అది కూడా పూర్తి నిజం కాదు. ప్రపంచంలో ఏ నేత ఆపరేషన్ సింధూర్ ఆపలేదు అన్నాడు. దట్ ఇంక్లూడ్స్ ట్రంప్ కూడా కదా. తర్వాత అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నాకు మాట్లాడారు నాతో 9th రోజు. అప్పుడు మీరు పాకిస్తాన్ పెద్ద దాడికి చేపట్టబోతోంది అని బెదిరించారు, మేము దానికి గట్టిగా సమాధానం చెప్తానని చెప్పాను అన్నాడు. కానీ మరి జరిగింది ఏంటి? 9th తర్వాత ఏం జరిగింది? 10th ఆగిపోయింది కదా ఆపరేషన్ సింధూర్. రియాలిటీ ఏది ఏంటి? ఇప్పుడు ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ క్రొనాలజీ చూడండి. ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు జేడీ వ్యాన్స్ ఇలా పాకిస్తాన్ పెద్ద దాడికి పూనుకోబోతోంది అని బెదిరించాడు. అప్పుడు నేను వినలేదు, మేము గట్టిగా సమాధానం చెప్తాం అన్నాము అని. కానీ జరిగింది అయితే ఆపడమే కదా. అంటే ఇది ట్రంప్ కూడా అనేకసార్లు చెప్పాడు, అలార్మింగ్ ఇంటెలిజెన్స్ అన్న పదం వాడారు. సో రియాలిటీ ఏం జరిగింది? మీరు వ్యాన్స్కి ఏం చెప్పారు తర్వాత సంగతి, జరిగింది అయితే ఆపారు కదా. నిజంగానే వ్యాన్స్కు చెప్పినట్లుగా పాకిస్తాన్ ఇంకా అలాగే చావుదెబ్బ తీసుంటే మోడీ స్టేట్మెంట్ ఇస్ రైట్. కానీ వ్యాన్స్ బెదిరించారని మీరే చెప్తున్నారు. ఇవాళ పేజ్ 1లో వచ్చిన వార్త, మరి మోడీ బయట నేను కరెక్ట్గా చూడలే కానీ ఇవాళ పేపర్లో, తెలుగు పేపర్లో కూడా వచ్చింది, ఇలా అమెరికా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ బెదిరించాడని మోడీ చెప్పినట్టుగా వార్తలు వచ్చింది ఇవాళ పేజ్ 1లో. సో అందువల్ల మీరు వ్యాన్స్ బెదిరిస్తే మోడీ ఏమన్నాడు, అంతు చూస్తాం దానికి సమాధానం చెప్తాం ఏదో అన్నాడు. బుల్లెట్కు మేము ఇంకా గట్టిగా సమాధానం చెప్తామని అన్నాడు అని. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు. పాక్ భారీ దాడికి సిద్ధమవుతోందని బెదిరించారు. అంతకు అంతా బదులిస్తాము, బుల్లెట్కు శతఘ్నితో సమాధానం ఇస్తామని స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు మే 9 తర్వాత ఎన్ని రోజులు జరిగింది యుద్ధం? ఆగిపోయింది కదా సార్. మరి అదే కదా ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు మే 9 తర్వాత యుద్ధం ఎన్ని రోజులు? ఒక 10 రోజులు జరిగిందంటే నేను ఒప్పుకుంటా. బుల్లెట్కు శతఘ్నులతో సమాధానం చెప్పినట్టుగా అంగీకరించవచ్చు, అంతగా చెప్పినట్టు. ఇప్పుడు వ్యాన్స్ బెదిరించాక జరిగింది ఆగిపోయింది కదా, అదే క్వశ్చన్ కదా ఇప్పుడు. ఇప్పుడు క్వశ్చన్ అదే, మీరు నిజంగానే వ్యాన్స్తో చెప్పినట్టే చేస్తుంటే ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. మరి అమెరికా బెదిరించింది అని మోడీయే చెప్తున్నాడు. బెదిరించిన తర్వాత ఆపరేషన్ ఆగింది, ఇది నిజం. ఇప్పుడు ఎట్లా 2 సెంటెన్స్లు అయితే నిజం కదా. అమెరికా బెదిరించింది, ఆపరేషన్ సింధూర్ ఆగింది, ఇది తమ్నేల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికే దానికి కాదని అనలేం కదా. ఈ 2 ఫ్యాక్ట్సే కదా. బెదిరించిందని ప్రైమ్ మినిస్టరే చెప్పాడు, ఆగిందనేది రియాలిటీ. మధ్యలో ఏంటి? అంతకంత సమాధానం చెప్తాం, బుల్లెట్కు శతఘ్నితో సమాధానం చెప్తాం అన్నాడు. కానీ వాస్తవంగా చెప్పలేదు కదా. సింధూర్ ఈజ్ స్టాప్డ్ కదా. సో దాట్ ఈజ్ ద ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆపడం రైటా రాంగ్ అనే డిబేట్లో నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే నేను యుద్ధ సమయంలో కూడా మాట్లాడాను. ఆపరేషన్ సింధూర్ ఆపడమా ఆపకపోవడమా అనేది టీవీ స్టూడియోల్లో యాంకర్లు డిసైడ్ చేసేది కాదు, విశ్లేషకులు డిసైడ్ చేసేది కాదు. ఇట్ ఈస్ ఎ నేషనల్ సెక్యూరిటీ డిసిషన్, ఇట్ ఈస్ ద స్ట్రాటజిక్ డిసిషన్స్. ఇలాంటిది ప్రభుత్వము విత్ ఆల్ ఇట్స్ విజ్డమ్, అది ఇప్పుడైనా ఎప్పుడైనా. నరేంద్ర మోడీ నెహ్రూ నుంచి మొదలుకెత్తే అందరినీ కడిగేస్తాడు, వాజ్పేయితో సహా అందరూ దేశద్రోహులాగా మాట్లాడతారు. కానీ నేను అట్లా మాట్లాడాను, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీపై కూడా అలా మాట్లాడాను. నరేంద్ర మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన పూర్తి బాధ్యతతో ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆపరేషన్ సింధూర్ ఆపాలని. మేబీ ఈజ్ రైట్. నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. నేను ఐ కెనాట్ సస్పెక్ట్ మోడీస్ ప్యాట్రియాటిజం. మోడీ మే సస్పెక్ట్ నెహ్రూస్ ప్యాట్రియాటిజం. నెహ్రూ దేశభక్తిని, లాల్ బహదూర్ శాస్త్రి దేశభక్తిని, ఇందిరాగాంధీ దేశభక్తిని, ఆఖరికి వాజ్పేయి సామర్థ్యాన్ని కూడా మోడీ అనుమానిస్తున్నాడు. 2014 తర్వాతనే భారతదేశం గట్టిగా ఉంది, అంతకుముందు ఎప్పుడు లేదంటున్నాడు ఆయన. కానీ నేను అలా అనను. వాళ్ళతో పాటు నరేంద్ర మోడీ సామర్థ్యాన్ని, దేశభక్తిని కూడా గౌరవిస్తాను. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మన దేశ ప్రయోజనాల కొరకే పనిచేస్తారు.
అప్పుడున్న సమాచారం ప్రకారం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. వీ షుడ్ రెస్పెక్ట్ దాట్. కావాలంటే అనుమానాలు అడగచ్చు, కానీ నిందించకూడదు. అనుమానాలు వేయడం వేరు, నిందించడం వేరు. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మీరు ఆపడం మేబీ రైట్ డిసిషన్. అది భారతదేశ స్ట్రాటజిక్ అటానమీతో జరిగిందా అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో ఇండియా ఆ నిర్ణయం తీసుకుంటే తప్పలేదు. అంటే విత్ ఆల్ అవర్ ఓన్ క్యాలిక్యులేషన్స్ ఎస్ ఈ మిలిటరీ ఆపరేషన్ మనము రాజ్నాథ్ సింగ్ చెప్పాడుగా రాజకీయ మిలిటరీ లక్ష్యాలను సాధించాక ఆపాము అని. ఇలా మన దేశ రాజకీయ మిలిటరీ లక్ష్యాలు సాధించాక మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో స్ట్రాటజిక్ అటానమీతో ఆపి ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. నరేంద్ర మోడీ దేశ హితం కొరకే ఆపాడు. కానీ ఫ్రాన్స్ బెదిరిస్తే ఆగితే, అమెరికా బెదిరిస్తే అది మాత్రం ఆందోళనకరం. అందువల్ల అక్కడే క్వశ్చన్. ఇప్పుడు నిన్న ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దాంట్లో ఆయనే అంటున్నాడు 9న బెదిరించాడని, కానీ తర్వాత ఆగిపోయింది. 10 నాడు ఎప్పుడు ఆగిపోయింది, 10th 11th ఆగిపోయింది. మీకు హార్డ్లీ ఫ్యూ అవర్స్ తర్వాత జరిగింది, దాదాపు ఆగిపోయింది కదా. మరి అదే ఇప్పుడు మిస్టరీ, ద ఇంట్రిగింగ్ క్వశ్చన్ అదే. అమెరికా నుంచి అధినేతల నుంచి ఫోన్లు వచ్చాక మనము ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది. ఇది భారతదేశ స్వయం నిర్ణయమా, అమెరికా ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమా? ట్రంప్ ఊరంతా చాడుతున్నాడు, నిన్నటికి 30 సార్లు అనుకుంటా, నేనే ఒత్తిడి చేశాను, అది కూడా ట్రేడ్ ఆపుతానని బెదిరిస్తే ఆగింది అని. అక్కడ ఆందోళనకరం. ఇప్పటికీ ఆ ప్రశ్నకు ఆన్సర్ లేదు. నిన్న ఇన్ని గంటలు మాట్లాడినాక ప్రైమ్ మినిస్టర్ చాలాసేపు మాట్లాడు, ఆన్సర్ లేదు కదా దీనికి. ఇది ఇట్ అవర్ స్ట్రాటజిక్ డిసిషన్ ఆర్ ఇది ఇట్ టేకెన్ అండర్ యుఎస్ ప్రెషర్? దీనికి ఎక్కడ ఆన్సర్ ఉంది? ఆన్సర్ రాలేదు కదా. ఫ్యాక్ట్స్ మీకు మళ్ళీ చెప్పేది. May 9 నాతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడాడు, బెదిరించాడు అన్నాడు. జరిగింది May 9 తర్వాత యుద్ధం ఆగిపోయింది. నేను సమాధానం చెప్పాను, అంతకంతా చేస్తాం, బుల్లెట్కు శతఘ్నులు చెప్తే కాలే కదా. దానికి ఆన్సర్ మోడీ చెప్పాలి కదా. ఆపరేషన్ సింధూర్ విషయంలో మెజారిటీ దేశాలు భారత్కు బాసటగా నిలిచాయి అని కూడా ప్రకటించారు కదా సార్ మోదీ. వాస్తవానికి పాకిస్తాన్కి తుర్కీ, అజర్బైజాన్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తే పహల్గామ్ దాడిని మాత్రమే ప్రపంచ దేశాలు ఖండించాయి. వాస్తవంగా భారత్కి బాసటగా నిలిచాయా సార్ దేశాలు? మీరు అనేది నిజం, అది కరెక్ట్. అది మీరు అజర్బైజాన్, తుర్కీ కాదు, అసలు చైనాను మర్చిపోయారు. అసలు చైనా అత్యధికంగా పాకిస్తాన్కి అండగా నిలిచింది. భారతదేశానికి బాసటగా నిలవడం అంటే ఏంటి? హౌ డూ యూ డిఫైన్ ఇట్? మీరు డిఫైన్ చేయాలి. ఒకటి మిలిటరీ సపోర్ట్. మనం ఎవరిని అడిగినామా, అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు, పక్క పెడదాం. డిప్లొమాటిక్గా మనకు ఎవరు సపోర్ట్ చేశారు? మనకు చైనా ఎలాగో సపోర్ట్ చేయదు. రష్యా గత సోవియట్ యూనియన్ లాగా మనకు సపోర్ట్ చేసిందా? 1971లో నిన్న రాహుల్ గాంధీ కూడా ప్రస్తావించాడు, అమెరికా 7th ఫ్లీట్ అంటే 7వ నౌకాదళం అంటారు, కొన్ని వందల యుద్ధ విమానాలతో కూడిన యుద్ధ నౌకను ఇండియన్ ఓషన్లోకి దించితే ఇండియా భయపడలే, ఇందిరాగాంధీ వెనకాడలే. ప్రెసిడెంట్ నిక్సన్కు సూటిగా చెప్పింది, మీరు ఏమి చేసినా మేమేం చేయాలో చేస్తామన్నారు. అన్నట్టే బంగ్లాదేశ్ ఏర్పడింది. 90,000 పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ బీజేపీ మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్ చెప్తున్నారు పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, బహుత్ మారా బస్ కరో అన్నది అని. ఎక్కడ సంతకం పెట్టారు సరెండర్ అవుతుంది చెప్పండి నాకు. ఎక్కడన్నా పాకిస్తాన్ ఒక్కడన్నా సైన్ చేశారా? ఒక్క స్టేట్మెంట్ నుండి ఇచ్చారా మేము లొంగిపోతున్నామని? మన డీజీఎంఓతో వాళ్ళ డీజీఎంఓ, పాకిస్తాన్ డీజీఎంఓ చెప్పాడని ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు. కానీ ఆ డీజీఎంఓ పాకిస్తాన్ ఏం చెప్తోంది? అసలు మేమే గెలిచామని చెప్తోంది. కానీ ఇందుకు భిన్నంగా 1971లో పాకిస్తాన్ 2 ముక్కలేదు కదా. దానికన్నా ఇది ఎక్కువనా, అది ఎక్కువనా? ఇప్పుడు విచిత్రం ఏదైనా 1970 కన్నా గొప్ప విజయం అని చెప్పేవారికే కదా సమస్య వచ్చేది. లేకపోతే డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్లో మన మిలిటరీ, మన ఎయిర్ ఫోర్స్ అద్భుతమైన సాహసాన్ని చూపింది, బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది, ఎవరికి డిస్ప్యూట్ లేదు. అది ఈ సల్యూట్ అవర్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. కానీ మీరు 71లో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోతే, పాకిస్తాన్ 2 ముక్కలైతే, ఇప్పుడు అంతకన్నా గొప్పగా బస్ కరో బహుత్ మారే అంటే బస్ కరే క్యో బస్ కర్తే బహుత్ మారనానై ఆప్కో అడ్రస్ నైతే అని చెప్పాలి కదా. ఆపండి, ఆపం, నీ అంతు చూస్తాం. ఇప్పుడు మోడీయే చెప్పాడు కదా, వైస్ ప్రెసిడెంట్ అడిగితే ఆపని మేము, వాడు బుల్లెట్ ఎత్తే శతఘ్నుతో కొడతామని. మరి మీరు అదే పని చేయాలి కదా అంటున్నా నేను. సో అందువల్ల ఎవరు సపోర్ట్ చేశారు? ఇజ్రాయిల్ ఒకటి సపోర్ట్ చేసింది మనకు.
తర్వాత తైవాన్ను భారతదేశంలో ఒక దేశంగానే గుర్తించదు. ఈవెన్ టుడే ఇండియాస్ పాలసీ ఇది వన్ చైనా పాలసీ. బీజేపీ నాయకులు బయట చెప్తారు తప్ప తైవాన్, టిబెట్లను చైనాలో భాగమనే మోడీ ప్రభుత్వం అఫీషియల్ వర్షన్. నాకు కాదని చెప్పండి. ఈ మధ్య నేను రామ్ మాధవ్ను ఫారిన్ పాలసీ ఇంట్రో చేసినప్పుడు అడిగాను. ఆయన ఈ యాక్సెప్టెడ్, నిజమే వన్ చైనా పాలసీ మేము కట్టుబడి ఉన్నామన్నాడు. టిబెట్ను మనము చైనా కబ్జా చేసిందని పొలిటికల్గా మాట్లాడతారు. రామ్ మాధవ్ కూడా నా ఇంటర్వ్యూలో చెప్పాడు, చైనా టిబెట్ కబ్జా చేసిందంటే వెంటనే అడిగాను, కరెక్టే, మరి ఎందుకు మనం టిబెట్ను వేరే దేశంగా గుర్తించమన్నా? టిబెట్ చైనా